నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబుతో భారత పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. BPCL చైర్మన్ MD కృష్ణకుమార్ సంస్థ ప్రతినిధులు ఆయన్ను కలిశారు. రాష్ట్రంలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో చర్చించారు. సుమారు 60,000 కోట్లతో రిఫైనరీ ఏర్పాటు అంశంపై ప్రభుత్వం BPCL మధ్య సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరీప్ సింగ్ పూరితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మచిలీపట్నంలో BPCL రిఫైనరీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో BPCL ప్రతినిధులు సీఎంను కలిశారు. ఇపులపాయ IITలో గంజాయి కలకలంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారుల్ని ఆదేశించారు. IITలో అక్రమాలకు అడ్డకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ఆయన కలిశారు. తమ పిల్లల్ని అక్కడ చేర్పించి నష్టపోతున్నామంటూ వాపోయారు. క్యాంపస్ మొత్తం గంజాయికి అడ్డగా మారిందని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన లోకేష్ సమస్యను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడుతానని హామీ ఇచ్చారు. గంజాయి ప్రోత్సహించే స్థానిక రాజకీయ నాయకులపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. విద్యాలయాల్లో వాటి ఆనవాలు లేకుండా నిర్మూలిస్తామని తల్లిదండ్రులకి ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా కఠిన చర్యలు చేపట్టిందని లోకేష్ వివరించారు. వ్యవసాయం, రైతులను కాపాడుకోవటం తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం ఆయన ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు తాగునీటిని విడుదల చేశారు. ఉండవల్లి వద్ద డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు పూజలు చేశారు. అనంతరం రెగ్యులేటర్ గేట్లు తెరిచి 500 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడారు. జగన్ హయాంలో ఇరిగేషన్ శాఖ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. పట్టిసీమను వట్టిసీమన్న జగన్ రైతులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఒకే రోజులో 4 ఎత్తిపోతల పథకాలు ప్రారంభించామని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు, పశ్చిమ డెల్టాలకు నీటిని విడుదల చేసినట్లు వివరించారు. గజాననాయ నమః, వక్రతుండాయ నమః, సూర్పకర్ణాయ నమః, హేరంభాయ నమః, స్కందపంతేనాభ్యామృతిష్ఠతే జ్వాలమాలాకులం భాతే తన్నో విష్ణు ప్రచోదయాత్. కాత్యాయనాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. ఓకే, ఒకసారి మినిస్టర్ చేయబోతున్నట్టు ఏం చేద్దాం. హిరణ్యవర్ణాంబరణీం సోర్ణసత్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీనాథవేదో భారీ అంచనాల నడుమ ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు 2 విడుదల కానుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసే సత్తా ఉందని తెలిపారు. గతంలోనే ఆయన నటించిన వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. మరోసారి సౌత్ ఇండియా సినిమా స్టామినా ప్రపంచం చూడబోతుందని తెలిపారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జైంట్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం భారతీయుడు 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ LLP, సీడెన్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. భారతీయుడు 2 సినిమా ప్రమోషన్ లో భాగంగా గుంటూరు నాస్ సినిమాస్ థియేటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సురేష్ ప్రొడక్షన్స్ ఘనంగా సత్కరించింది.
ఈ సమావేశంలో ఈవీవి యువ కళావాహిని అధ్యక్షులు వెచ్చ కృష్ణమూర్తి, సురేష్ సినీ ప్రొడక్షన్స్ మేనేజర్ రత్తయ్య, థియేటర్ మేనేజర్ మహమ్మద్ మున్నీరు, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా ఈరోజు భారతీయుడు సెకండ్ పార్ట్ సినిమా విడుదల సందర్భంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముందుగా ఈవి కళావాహిని అధ్యక్షులుగా ఉన్నటువంటి వెచ్చ కృష్ణమూర్తి గారికి, అలాగే ఈ సినిమా యొక్క ఆంధ్ర రాష్ట్ర తెలుగు రైట్స్ అన్ని తీసుకున్నటువంటి సురేష్ ప్రొడక్షన్స్ రత్తయ్య గారికి, అలాగే కళాకారిణిగా ఉన్నటువంటి శోభారాణి గారికి, థియేటర్ యాజమాన్యం బాబు గారికి, పాత్రికేయుల మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇంటర్నేషనల్ స్టార్గా ఉన్నటువంటి కమల్ హాసన్ గారి సినిమా భారతీయుడు 2 అంటే కమల్ హాసన్ గారు కేవలం రాష్ట్ర స్థాయి కాదు, లేకపోతే సౌత్ ఇండియా కాదు, ఇండియా కాదు, ఇంటర్నేషనల్ స్టార్గా ఆయన గురించి మనందరం కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ సినిమా చూసినా కూడా కమల్ హాసన్ గారు నటించినటువంటి ప్రతి ఒక్క సినిమా కూడా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, చెడును, అలాగే సమాజానికి అవసరమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాలు చేయడంలో కమల్ హాసన్ గారికి ఒక విభిన్నమైనటువంటి చరిత్ర కలిగినటువంటి యాక్టర్గా కమల్ హాసన్ గురించి చెప్పుకోవచ్చు. గతంలో ఇదే భారతీయుడు 2 సినిమా భారతీయుడు వచ్చినప్పుడు అప్పటికి ఏ సినిమాలో లేనటువంటి విధంగా, అంటే అప్పుడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరప్షన్ అనే అంశాన్ని ఏ విధంగా ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనతో ఆ సినిమాని తీసిన తర్వాత ఇప్పటికి కూడా భారతీయుడు అని చెప్పి ఎవరైనా సమాజ సేవలో అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళని నిక్నేమ్గా పిలిచేటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా గమనిస్తూ ఉన్నాం. అంటే ఆ సినిమా సమాజం మీద ఎటువంటి ఎఫెక్ట్ ఇప్పటి వరకు ఉందనేది మనందరం కూడా గమనించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని భారతీయుడు 2 కూడా ఇప్పుడు గతంలో కన్నా భిన్నంగా ఈరోజు మారినటువంటి పరిస్థితుల్లో అభివృద్ధిని ఏ విధంగా ఈరోజు టెక్నాలజీ వాడుకొని ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు, లేకపోతే ఈరోజు సమాజంలో అవసరాలని ఏ విధంగా అధికారులు కానీ లేకపోతే మిగతా వ్యవస్థలు ఏ విధంగా వాడుకుంటా ఉన్నాయో తెలియజేయడానికి నూతనంగా 72 సంవత్సరాలు ఉన్నటువంటి కమల్ హాసన్ గారు ఇటువంటి సినిమాని తీయడం, దానికి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం, అలాగే డైరెక్టర్ శంకర్ గారు ఎంతో ఆయన సినిమాలంటే ప్రజలకు ఒక విభిన్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నాం. వీళ్ళిద్దరి కాంబినేషన్తో ఈ సినిమా రాబోతుంది కాబట్టి ప్రజలకు ఒక మంచి సినిమాను అందించేటువంటి దాంట్లో శంకర్ గారు కానీ, అలాగే కమల్ హాసన్ గారు కానీ, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నటువంటి సురేష్ ప్రొడక్షన్స్ రత్తయ్య గారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, కంటైన్మెంట్, పార్ట్ టైం, డైలీ వేజ్, గెస్ట్ తదితర కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్స్ ని పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుబ్బరావమ్మ మీడియాతో మాట్లాడారు. అసంఘటిత కార్మికులకి సమగ్ర చట్టం అమలు చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి మేలు చేస్తూ కార్మిక రంగ హక్కులని కాలరాస్తుందని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె శ్రీనివాసరావు, బి ముత్యాలరావు, టి రాధా, సత్యనారాయణ, దీప్తి, మనోజ్, సలీం, నికల్సన్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల కోరికలను పాటిస్తూ ఉంది. మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత 10 సంవత్సరాల్లో బీజేపీ విధానాలు చూస్తే కార్మికులు నష్టం చేసే విధానాలు అవలంబించింది. భారతదేశ ప్రజానీకానికి నష్టం చేసే విధానాలు అవలంబించింది. మొత్తం ప్రభుత్వ రంగాలని ప్రైవేటీకరణ చేసే దిశలో ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కార్పొరేట్ ప్రయోజనాలు కాపాడే విధంగా మొన్న పిఎఫ్ మార్పులు చేస్తూ ఉంది. ఈరోజు ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని మార్చి
ఈరోజు ట్రాన్స్పోర్ట్గా ఆటో కార్మికులు నష్టం చేసే విధంగా చట్టాలనే మార్పులు చేస్తూ ఉంది. అట్లనే కార్మికులకు నష్టం చేసే కోడ్లను కూడా అమలు చేసింది, కానీ ఇంప్లిమెంటేషన్కి రాలేదు. రాబోయే కాలంలో కార్మిక కోడ్లు కనుక అమలైతే కార్మికులు కనీసం ఆందోళన చేసే పరిస్థితి కూడా ఉండదు. పని గంటలు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని కార్మిక కోడ్లు ఆపాలని చెప్పేసి ILO సిఫారసుల ప్రకారం ప్రతి కార్మికుడికి కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి, PF ఇవ్వాలి, ESI ఇవ్వాలని కోరుతున్నాం. అట్లనే అసంఘటిత రంగ కార్మికులకి సమగ్ర చట్టం చేయాలి. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల నిధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సంక్షేమానికి అమలు చేయాలి అని చెప్పేసి, అట్లనే ముఠా ఆటో ట్రాన్స్పోర్టు ఈ కార్మికులందరికీ కూడా కనీసం పెన్షన్, PF, ESI అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లనే మన రాష్ట్రంలో కూడా కొత్తగా TDP సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం అయినా కనీసం గతంలో స్కీమ్ వర్కర్లకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది అంగన్వాడీలు 42 రోజుల సమ్మె కాలంలో జూలైలో వేతనాలు పెంచుతా అని చెప్పేసి హామీ ఇచ్చారు. దాన్ని వెంటనే ఆ యూనియన్ చర్చలకు పిలిచి వేతనాలు పెంచాలని చెప్పేసి పెండింగ్లో ఉన్న జీవోలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు వెంటనే స్పందించి కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అధికారులకు వినతి పత్రాలు కూడా ఇస్తున్నాం. సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆశిస్తున్నాం. రాష్ట్రంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచించారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కాకాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండాలి. టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలను అందరం కలిసి ఎదుర్కొందాం. కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగానే ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టాలని డిమాండ్ చేశారు. ఇసుక పాలసీపై కావాలంటే విచారణ చేసుకోవచ్చు, కానీ గత ప్రభుత్వంపై నిందలు వేయడం సమంజసం కాదని వైవి తెలిపారు. వైఎస్ జగన్ రాజీనామా చేస్తారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని వైవి సుబ్బారెడ్డి ఖండించారు. జగన్ రాజీనామా చేయవలసిన పని లేదని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఏమడిగినా విభజన చట్టం అనేది ఒకటి ఉంది. విభజన చట్టం ప్రకారం మనకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. వాటి మీద పోరాటం చేయాలి. మంచి పరిణామమే. ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవడానికి మంచి పరిణామమే. దాని మీద కన్నా ముందు అన్నిటికన్నా ముఖ్యం మన రాష్ట్రం బాగుపడాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా రావాలి. ఎన్డీఏ పార్టీలో భాగస్వామిగా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం పాలన ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం బాగానే ఉంది. ప్రత్యేక హోదా కార్యక్రమం తీసుకొస్తే మిగతా తెలంగాణ రాష్ట్ర సమస్యలు డెఫినెట్గా మంచి వాతావరణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని పరిష్కారం చేసుకుంటే మంచిది. నిన్నే మొదలుపెట్టారని చూసా పేపర్లో. నువ్వు ఇప్పుడే బ్రహ్మాండంగా నిర్మాణాలు మొదలైనవి నువ్వు చెప్తుంటే ఎట్లా? సక్రమంగా నిజంగా పేదవాడికి, అవసరమైన వాడికి నిజంగా ఉచితంగానే ఇసుక అందిస్తే మంచిదే, స్వాగతించాల్సిన పరిణామమే. కానీ మేము ఇసుక అక్రమం చేసామని మా మీద దుష్ప్రచారం చేయటం కన్నా ఇసుక దీనివల్ల ఆదాయం ఎంత వచ్చింది ప్రభుత్వానికి అని కూడా చూడండి. దాని మీద బేరీజ్ చేసుకోవాలి. కానీ వీళ్ళు ఓకే ఇసుక వాళ్ళు ఉచితంగా ఇస్తామంటే మంచిదే. నాకు తెలిసి ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదని నాకు అర్థమవుతుంది. ఏదో టన్నుకింతని ఆల్రెడీ ఫిక్స్ చేశారంట, నేను చూడలే పేపర్లో పూర్తిగా. సో వాళ్ళు ఉచితంగా ఇస్తే మంచిదే, స్వాగతించాలి. TDR బాండ్ ఎంక్వైరీ చేసుకోమనండి. ఎక్కడైనా ఉంది జరుగుంటే వాళ్ళ అధికారంలోకి వచ్చారు కదా, ఎంక్వైరీ చేసుకొని దానికి ఎవరెవరు బాధ్యులు అవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే కార్యక్రమం చేయొచ్చు. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ మాకు తెలిసి TDR బాండ్ల విషయంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని మాకు ఎక్కడ లేదు, జరిగిందని మేము అనుకోవట్లేదు. వాళ్ళు నిజంగా జరిగితే వాళ్ళు ప్రూవ్ చేయమని అధికారంలో ఉన్నారు కదా. ఆ పరిస్థితి వస్తే కదా రాష్ట్రంలో ఎందుకు రాజీనామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మా పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసినప్పుడు కదా ఈ పరిస్థితి వచ్చేది. అట్లాంటి ఆలోచనే లేదు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సూచించారు. ఇందుకు హెల్మెట్ల వాడకమే సరైన విధానమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు హెల్మెట్ ధారణ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ గుంటూరులో బుధవారం భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రవాణా, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడారు. డీటీసీ కరీం మాట్లాడుతూ సెల్ ఫోన్ల పట్ల భద్రత వహిస్తున్న ప్రజలు వ్యక్తిగత రక్షణ కోసం హెల్మెట్ వాడకంలో విఫలమై ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి, ఈస్ట్ వెస్ట్ ట్రాఫిక్ సిఐలు కోటేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఇంకొక సందర్భం కాదనుకోండి, కానీ ఇన్సూరెన్స్ ఉండట్లేదు. చాలా వెహికల్స్ కొంతమందికి లైసెన్స్ ఉండట్లేదు. నిన్న ముగ్గురు నాకు చెప్పింది ఏంటంటే ఈ స్నేక్ డ్రైవ్ ఒకటి, నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే బాగా రేసింగ్. మరి ఇవి చేయడం వల్ల ప్రమాదాలే కదా. తర్వాత నేను మొన్న 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న కూరగాయలు వాళ్ళ నాన్న వెనకాల కూర్చొని 100 వేల బండి నడిపిస్తున్నాడు. నేను ఒక్కనే ఉన్నాను ధైర్యం చేశాడు. అడిగితే రోడ్డు ఏ రకంగా ఉంటాయో తెలియదు, వాడు ఎలా చేయగలుగుతుందో నాకు తెలియదు. అదే మన వాళ్ళు ఎవరైనా ఉంటే గ్యారంటీగా బట్టి అడిగేవాడు. అలాగే 9 ఏళ్ళు అడ్మిట్ చేస్తే బండి గొప్పగా కనిపిస్తుంది. మా అబ్బాయి చాలా స్పీడ్గా ఉన్నాడు, హై లెవెల్. అప్పుడే 15 ఏళ్ళకి బాగా కలిసి 13, 12. కానీ వాడు చేస్తే ప్రమాదం ఇన్సూరెన్స్ ఎవరు కట్టారు? రోజు కోర్టులో చూసిన సీఎంపీ చూస్తే సుమారు రోజు 3-4 వస్తాయి. అందులో ఎవరికి ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు అడ్వకేట్ క్లైమ్ పెట్టేస్తున్నారు, అది ప్రాబ్లం లేదు. కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు లేని వాళ్ళు రాజీకి పెట్టడానికి వస్తే కట్టలేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నా దగ్గర ఏం లేవంటాడు. ఏం లేవని మన కుటుంబంలో ప్రాణం పోయిన వాడికి ఎవరిస్తారు? అందుకే మనం మోటార్ వెహికల్ నడిపేటప్పుడు అన్ని జాగ్రత్తలు అన్ని తీసుకుంటేనే బాగుంటుందని నా ఆలోచన. ఇంప్లిమెంట్ చేద్దాం. మీ అందరి సహకారం కూడా కావాలి. లేక సార్ చెప్పినట్టు యూనిట్ హెడ్గా ఫాలో అవుతే మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. నేనైతే 100% గోపాలకృష్ణ గారినే ఫాలో అవుతాను. నేను కూడా ఈ రోజు ప్రత్యేకంగా పొద్దుగా పెట్టుకొచ్చాను. కారులో వచ్చేటట్టు ర్యాలీకి వెళ్తాను కనుక ఈ బండి తీస్తే హెల్మెట్ పెడతాను. హెల్మెట్ పెట్టుకోవడానికి ఇబ్బంది అయితే నడిచి వెళ్తాను, అది ప్రాబ్లం లేదు. లేదంటే ఆపరేట్కి వెళ్తాను. నాకైతే కార్ డ్రైవింగ్ రాదని నా మాట నేను చెప్పలేను. ఎందుకంటే ఆ రిస్క్ ఇంకోటి ప్రాణం చేస్తాం. ఇప్పుడు నాకు భయం పెడదు. కానీ అందరు జాగ్రత్తలు తీసుకున్నాం. మొన్న మంగళగిరిలో ఎప్పుడు నాకు అనిపించలేదు. అంటే రోజు సంవత్సరం కానీ ఆయన అవయవాలు తీసుకెళ్ళేటప్పుడు పువ్వులు తెల్లని ఏం చేస్తే అయ్యో ఇక్కడ ప్రాక్టీస్ చేసి అడ్వకేట్ కదా అనిపించినప్పుడు ఆ పువ్వులు మనం జల్లించుకోకూడదు. మనం జల్లే పరిస్థితి రాకూడదు, మనం జల్లించుకునే పరిస్థితి రాకూడదు. వైద్య విద్య సీట్ల విషయంలో హైకోర్టులు దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 12వ తేదీన విచారణకు రానుందని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు విచారణ జరిపే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలపాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ వైద్య విద్యను వ్యాపారంగా మార్చిన 107, 108 జీవోలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ సేవాకుమార్, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, హైకోర్టు న్యాయవాది ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. జియో నంబర్ 107, 108 రద్దు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్ గారు మీ అందరికీ సుపరిచితులు. తర్వాత ఈ కేసులో మన హైకోర్టులో వాదిస్తున్నటువంటి శ్రీ ఠాగూర్ యాదవ్ గారు, తర్వాత పెద్దలు నవేంద్ర ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి డిఆర్ సుబ్రహ్మణ్యం గారు, తర్వాత విద్యార్థుల తరపున అనేక కేసుల్లో ఫైట్ చేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారు వేదికపై ఉన్నారు. ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రేపు 12వ తారీఖు ఈ యొక్క కేసు హైకోర్టులో వస్తుంది విచారణకు. ఈ సందర్భంగా ప్రభుత్వం తన యొక్క ఒపీనియన్ కోర్టు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ జీవోలు ఏమిటి అనేది ముందు మనం తెలుసుకుంటే, ఇప్పటివరకు కూడా ఈ రాష్ట్రంలో రెండు రకాల కాలేజీలు ఉండేవి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే పూర్తిగా మెరిట్ మీనే సీట్లు కేటాయించడం జరిగేది. ఆ తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 50% ఆఫ్ సీట్స్ కన్వీనర్ కోటా అంటే గవర్నమెంట్కి ఇస్తారు. అది మినిమం ఫీజు తోటి అవి భర్తీ చేస్తారు. మిగిలిన 50% మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. అందులో 2 రకాలుగా 35% బి కేటగిరీ, ఇంకొక 15% ఎన్ఆర్ఐ కోటా అనేది ఉండేదన్నమాట. అయితే ఈ గత సంవత్సరం
మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త జీవోలు తీసుకొచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీల్లో 50% పాత పద్ధతిలోనే కన్వీనర్ కోటాలను, మిగిలిన 50%లో 35% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లని, మరొక 15% ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు అనేది పెట్టారు. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు వచ్చేసి సంవత్సరానికి 12 లక్షలు ఫీజు పెట్టారు. అది 5 సంవత్సరాలకి 60 లక్షల రూపాయలు అవుతుంది. అట్లానే ఎన్ఆర్ఐ సీట్లు వచ్చేసి సంవత్సరానికి 20 లక్షల ఫీజు కట్టాలి, 5 సంవత్సరాలకి 1 కోటి రూపాయలు అవుతుంది. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ విధమైనటువంటి వ్యాపారం చేయటం అనేది సమర్థనీయం కాదు. ఇవాళ ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వం చేసిన ఇన్వెస్ట్మెంట్ తోటి, ప్రజలు కట్టిన పన్నులతోటి వీళ్ళు చేస్తూ మళ్ళీ ఈ విధంగా ప్రైవేట్ కాలేజీలు ఏ విధమైనటువంటి వ్యాపారం చేస్తున్నాయో అదే విధమైనటువంటి వ్యాపారం చేస్తున్నాం అనేది ప్రభుత్వానికి ఇది. ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ పరీక్ష ఫలితాల కోసం రోగులు వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఒకే చోట ల్యాబ్ పరీక్ష ఫలితాలను అందించేందుకు రేకుల షెడ్డును నిర్మిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం పాత ఓపీ బ్లాక్ వద్ద 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న రేకుల షెడ్డుకు బుధవారం భూమి పూజ జరిగింది. ఒకే చోట ల్యాబ్ పరీక్ష ఫలితాలు రోగుల సహాయకులు వెంటనే అందించాలన్న సంకల్పంతో రేకుల షెడ్డును ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ప్రజా ప్రతినిధులతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 18 లక్షలతో 11 ఓపీ కేంద్రాలను రోగుల కోసం అందుబాటులోకి తీసుకుని వచ్చామని చెప్పారు. దీనివలన రోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చల్లని వాతావరణంలో ఓపీ స్లిప్లను తీసుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న రేకుల షెడ్డును పూర్తి చేస్తే రోగుల సహాయకులు ఒకే చోట ల్యాబ్ పరీక్ష ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలియజేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పాత విభాగంలో ఓపీ విభాగంలో ఉన్నాం. మనకైతే ఇదివరకు ఇక్కడ ఓపీ దగ్గర చూస్తే చాలా అస్తవ్యస్తంగా ఒక రకమైన అడవి తలపిస్తూ ఉండేది. అడవిలో మహాప్రస్థాన వెహికల్స్ కూడా ఉండేవి. అలానే బయట నుంచి వచ్చిన పేషెంట్లు వాళ్ళ 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ మొత్తం ఇక్కడ డంప్ చేసి ఒక డంపింగ్ యార్డ్ని తలపిస్తున్న దాన్ని మనం మాడిఫై చేసి మనమైతే మాత్రం ఒక 18 లక్షలతో ఇక్కడ పాత ఓపీ కౌంటర్స్ ఒక 11 కట్టించాము. దానికి ఒక రేకుల షెడ్ వేసి ఒక నీడని ఒక షెల్టర్ని ఏర్పాటు చేశాం. అదే క్రమంలో ఇక్కడ ఇంకా ఏం కావాలన్న దృష్టిలో ల్యాబొరేటరీకి సంబంధించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కలెక్షన్ పాయింట్ కానీ లేకపోతే రిపోర్ట్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ల్యాబొరేటరీ సర్వీస్ కూడా ఇక్కడ పెడితే బాగుందని మేము కానీ మా సిఎస్ఆర్ అమ్మ గారు మా అందరూ కూడా మేము నిర్ణయించి ఇక్కడ ఈ రేకుల షెడ్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తూ 50 x 40 అడుగుల వైశాల్యంలో దాదాపు 900 చదరపు అడుగుల వైశాల్యంలో ఒక షెడ్ నిర్మిస్తానికి దాదాపు 10-12 లక్షల విలువైన షెడ్ నిర్మిస్తానికి మేము వాళ్ళ శంకుస్థాపన చేశాం. వాళ్ళ భూమి పూజ కూడా జరిగింది. ఒక దాదాపు 15 రోజుల్లో ఇది పేషెంట్కి అందుబాటులో తీసుకొచ్చి దీన్ని ఒక మన ప్రజాప్రతినిధుల చేత కూడా వాళ్ళ చేత ఓపెన్ చేయించేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో నీడ లేదు అనే ప్రాబ్లం లేకుండా ఇక్కడ నీడ మేము ఉన్నాము. ఇక్కడ నీడ కాదు, మీకు వైద్యం చేయడానికి కూడా మా వైద్యులు ఉన్నారు. ఇక్కడ వైద్య సిబ్బంది అంతా కూడా మీకోసం ప్రతి ఒక్క కౌంటర్లో ఉంటారని మేము తెలియజేస్తూ ఆ విధంగా ముందుకెళ్ళాలని మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. ఆ ప్లాన్కి సహకరించిన ఏపీఎంఈడిఎస్కి సత్యం గారికి, శ్రీధర్ గారికి, అలానే రత్తయ్య గారికి, వాళ్ళ బృందానికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలానే ఇక్కడ దీనికి సహకరిస్తున్న కాంట్రాక్టర్ అయితే మాత్రం మాకు చిట్టిబాబు గారు మరి తమ్ముడు గారు ఇక్కడ ఉన్నారు. చిట్టిబాబు గారు అయితే మాత్రం మా మీద చాలా పెద్ద మనసు చేసుకున్నారనిపిస్తుంది. ఎందుకంటే ఎవరూ రావట్లేదు. ఈ ఐరన్ వర్క్ అయితే మాత్రం బిల్డింగ్ వర్క్ ఎవరు రావట్లేదు. సివిల్ వర్క్స్ అయితే వస్తారు కానీ ఇలాంటి వాటికి రారండి, పెద్దగా మాకు వర్కౌట్ కాదనేది వాళ్ళ సిద్ధాంతంగా ఉన్నప్పుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.